జమ్మికుంట మండలంలో ఉన్న చోరాయికట్టు ఊరు కావచ్చు, ఇల్లంతకుంట మండలంలో ఉన్న చోరాయికట్టు ఊర్లకి ఖచ్చితంగా ఇంకొక తడి నీళ్లు ఖచ్చితంగా ఇవ్వాలని నేను కోరడం జరిగింది. దయచేసి ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే పంట చేతికి వచ్చింది, ఇంకొక తడి మాత్రం తప్పకుండా ఇవ్వాలి. మా నీళ్ళన్నీ మా కళ్ళ ముంగటి నుంచి ఖమ్మంకి, సూర్యాపేటకి పోతూ ఉన్నాయి. మీరు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా గేట్లని నేనే రైతుల పక్షాన పోయి ఎత్తే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఎక్కువ రోజులు కూడా అడుగుతున్నామో, దయచేసి ఇంకొక 4 రోజులు మాత్రం ఖచ్చితంగా రైతులకు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు ఇంత కష్టపడి 3-4 నెలలు కష్టపడి తెచ్చుకున్న పంట చేతికి వచ్చింది. దయచేసి దాన్ని ఖరాబ్ చేయొద్దని నేను అధికారులను కూడా ఈఎన్సీ గారిని, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. మంత్రి గారి దృష్టికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. మరి ఇవ్వాలని కూడా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, గుర్తు చేస్తూ ఉన్నాను. దయచేసి లైట్గా తీసుకోవద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.